దేశవ్యాప్తంగా దుమారం రేపిన తిరుపతి లడ్డూ కల్తీ కేసులో సత్యాన్వేషణ మొదలైంది. సుప్రీంకోర్టు ఈ మేరకు కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో కొన్ని విశేషాలున్నాయి. రెగ్యులర్ గా జరిగే దర్యాప్తులకు భిన్నంగా ఈసారి కేంద్రం, రాష్ట్రం కలిపి లడ్డూ కల్తీపై దర్యాప్తు చేయబోతున్నాయి. ఇలాంటి దర్యాప్తు జరగటం అరుదు అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దర్యాప్తు కేంద్రం చేతిలోకి వెళ్లినట్లే. లడ్డూ కల్తీ కేసులో సిబిఐ చీఫ్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతాయి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికోసం 5 సభ్యులతో కొత్త సెట్ ఏర్పాటు చేస్తారు. కొత్త సెట్లో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులు ఉంటారు. FSSAI నుంచి ఒక నిపుణుడు ఉంటారు. 2 అధికారులను నామినేట్ చేయనున్నారు సిబిఐ డైరెక్టర్. కల్తీ లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వాడివేడిగా సాగింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషారా మెహతా తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, టీటీడీ తరఫున లూత్రా వాదించారు. పిటిషనర్ల తరఫు కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఎలాంటి విచారణ అయినా తమకు ఓకే అని తుషార్ మెహతా చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ పనితీరు బాగుందని రోహత్గి కోర్టును విన్నవించారు. స్వతంత్ర దర్యాప్తు కోసం పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. రాష్ట్రంలో లడ్డూ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుందన్నారు సిబాల్. పందికొవ్వు వాడారంటూ తాజాగా మరో వ్యక్తి మాట్లాడారని, అలా ఎలా అంటారంటూ వాదించారాయన. వెజిటబుల్ ఫ్యాట్ వాడినట్లు టీటీడీ ఈఓ ప్రకటించారన్నారు సిబాల్. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిందని, అందుకే విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగిద్దామని సొలిసిటర్ జనరల్ సూచించారు. దీనికి సుప్రీంకోర్టు ఏకీభవించింది. సిబిఐ, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులతో సిట్ని ఏర్పాటు చేద్దామన్నారు జస్టిస్ గవాయ్. గవాయ్ సూచనకు పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ ఓకే చేశారు. ఈ విషయాన్ని పొలిటికల్ డ్రామాలా మార్చదలుచుకోలేదని, స్వతంత్ర దర్యాప్తే దీనికి పరిష్కారమన్నారు గవాయ్. అటు ప్రభుత్వ తరఫున లాయర్ రోహత్గి ఆర్డర్ను పాస్ చేయాలని కోరటంతో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ 5లో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సూచించింది. 2 అధికారులను నామినేట్ చేయనున్నారు సిబిఐ డైరెక్టర్. ఆయన పర్యవేక్షణలోనే ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. ఇక సిట్ దర్యాప్తు రిపోర్టులను కేంద్రానికి సమర్పించనుంది.